హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి సేమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి మరికొన్ని క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్ అనేది తీసుకొచ్చాను. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలి అనేది ఇవాళ మనం నేర్చుకుందాము. వాటి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇస్తాను. అండ్ ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 4th February 2021 షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ అనేవి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాము. అందులో ఇది పార్ట్ 1 అండి, అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. అందులో కొన్ని ఈరోజు డిస్కస్ చేసుకుందాము. అండ్ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఎలా చేయాలని ఒక ఐడియా అని వస్తుంది. అలాగే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్ ఇచ్చాను. డ్రైవ్లో డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓన్లీ రీజనింగే కాదు అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అంటే ఓవరాల్ క్వశ్చన్ పేపర్స్ పెట్టాను నేను. అండ్ రీజనింగ్ సంబంధించి 100 క్వశ్చన్స్తో ఒక పీడిఎఫ్ చేశాను. ఆ 100 క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా చేయాలి అనేసి. ఓకే, మరికొన్ని వీడియోస్ కోసం, మరికొన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. అక్కడ నుంచి నేను రెస్పాండ్ అవుతాను, లేదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రిప్లైతో వీడియో అనేది ఇస్తాను. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ Z ఈజ్ ఈక్వల్ టు 26 అండ్ యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 24 దెన్ బ్యాడ్ విల్ బీ ఈక్వల్ టు అంటున్నాడు. ఇక్కడ Z అనేది 26గా కోడ్ చేశారు అండ్ యాక్ట్ అనేది 24గా కోడ్ చేశారు. సేమ్ ఈ రెండింటికి ఏదైతే లాజిక్ వాడారో సేమ్ అదే లాజిక్తో బ్యాడ్కి ఏ నెంబర్ కోడ్ అవుతుంది అనేసి క్వశ్చన్. చూడండి, ఫస్ట్ Z26 అనేది ఎలా రాశారు? Z ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ 26 కదా, అంటే Z నెంబర్ 26. దెన్ ACT నెంబర్ 24 ఎలా అయింది? A1 C3 T20. వీటి మూడుని యాడ్ చేస్తే 24 వస్తుంది కదా. 1 + 3 4, 4 + 20 24. సాటిస్ఫై కదా. సేమ్ అలానే బ్యాటర్ చూద్దాం. B2 + A1 + T20. ఓవరాల్ 1 + 2 3, 3 + 20 23. Option 1 is answer. Simple. Okay, next question. In a certain code language, furniture is written as RUFTINERU. How will fountains be written in the same language అంటున్నాడు. ఒక కోడ్ యూజ్ చేసి ఈ ఫర్నిచర్ అనేదాన్ని ఈ వర్డ్తో రిప్రజెంట్ చేశారు. సేమ్ అదే కోడ్ ఫౌంటైన్స్కి రాస్తే ఏ విధంగా వస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఫర్నిచర్కి ఎలా రాశారు? FURNITURE. ఈ వర్డ్ని ఎలా రాశారు? RUFTINERUగా రాశారు. ఈ రెండు వర్డ్స్ కూడా ఒకసారి గమనించండి. ఫస్ట్ వర్డ్కి ఏదైతే లెటర్స్ ఉన్నాయో సేమ్ అదే లెటర్స్ కూడా సెకండ్ వర్డ్ కూడా వాడారు కదా. అంటే ఈ నెంబర్స్ అనేది జస్ట్ జంబుల్ అయినాయి. మనం వాటి నెంబర్స్ తీసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది కదా. సపోజ్ నార్మల్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ ఇవ్వకుండా ఒక ఆర్డర్ నెంబర్స్ ఇద్దాం. 1 2 3 4 5 6 7 8 and 9. ఈ నెంబర్స్ని బేస్ చేసుకొని కింది నెంబర్ ఎలా రాస్తారు చూద్దాం. చూడండి, ఇక్కడ కొన్ని డబల్ లెటర్స్ కూడా ఉన్నాయి, వాటిని లైన్ వైజ్గానే రాసుకుందాం. అంటే ఇక్కడ ఆర్ అనే డబల్ని చూడండి, ఫస్ట్ ఆర్ ఎక్కడ ఉంది? 3 ఉంది కాబట్టి ఈ ఫస్ట్ నెంబర్ని 3 రాసుకుందాము. నెక్స్ట్ యూ, ఇక్కడ యూ ఉంది, ఇక్కడ ఉంది. ఫస్ట్ యూ ఫస్ట్ రాసుకుందాము. U2. F1. సారీ అండి, ఇది ఐ కాదు టీ కదా, ఐ లేక రాసాను, ఇది టీ. ఇప్పుడు టీ అంటే టీ ఎన్నో ప్లేస్లో ఉంది? 6. నెక్స్ట్ ఐ 5 పొజిషన్లో ఉంది. N 4th పొజిషన్లో ఉంది. ఈ 9th పొజిషన్లో ఉంది. ఆర్ ఇక్కడ ఒక ఆర్ ఇక్కడ థర్డ్లో తీసుకున్నాము అండ్ సెకండ్ ఆర్ ఇంకో ఆర్ ఉంది కదా, 8. అండ్ యూ ఒక యూ ఇక్కడ తీసుకున్నాము. నెక్స్ట్ యూ ఇది ఉంది కదా, 7 ఇక్కడ. సేమ్ ఇవే నెంబర్స్ నెక్స్ట్ ఫౌంటైన్స్ కూడా వాడదాం. చూడండి, ఫౌంటైన్కి కూడా నెంబర్స్ తీసుకుందాము. FOUNTAINS. వీటికి నెంబర్లు వేసుకుందాము. 1 2 3 4 5 6 7 8 9. సేమ్ నెంబర్స్ కదా, అక్కడ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అవే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో వీటిని ఇప్పుడు ఈ ఆర్డర్లో రాసుకుందాం. 3 2 1 6 5 4 9 8 7 అని.
ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ 3 అంటే యూ రావాలి, యూ. నెక్స్ట్ 2 అంటే ఓ రావాలి. నెక్స్ట్ 3, నెక్స్ట్ 1 రావాలి, 1 అంటే ఎఫ్. నెక్స్ట్ 6 ఏ. అండ్ నెక్స్ట్ 5 అంటే 5th పొజిషన్లో ఉన్నది రావాలి, 5th పొజిషన్ టీ. అండ్ 4th పొజిషన్లో ఎన్. అండ్ 9th పొజిషన్ ఎస్. అండ్ 8th పొజిషన్ ఎన్. అండ్ 7th పొజిషన్ ఐ. ఇది ఎక్కడ ఉంది చూడండి, యుఓఎఫ్ఏతో స్టార్ట్ అయింది. ఫస్ట్లో లేదు అండ్ లాస్ట్లో లేదు. యు సెకండ్ చూడండి, యుఓఎఫ్ఏటిఎన్ఎస్ఎన్ఐ, ఇదే కదా మనకు వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. 4th రాంగ్, 3rd రాంగ్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. There are 5 friends X, Y, Z, U and V. They are compared on the basis of height of no 2 friends are same. ఇక్కడ XYZU అండ్ V అనే 5 మెంబర్స్ ఉన్నారంట, 5 ఫ్రెండ్స్ ఉన్నారు. 5 ఫ్రెండ్స్ని హైట్ వైజ్ బేస్ చేసి ఆర్డర్ అనేది రాశారు. 5గురికి కూడా డిఫరెంట్ హైట్స్ ఉన్నాయంట, ఎవరికి మాత్రం సేమ్ లేదు హైట్. సో ఇక్కడ ఏమన్నాడు, హైట్ ఎలా ఉంది, యూ ఈజ్ షార్టర్ దెన్ వై అంటే వై కన్నా చిన్న, అండ్ టాలర్ దెన్ ఎక్స్ అంటే ఎక్స్ కన్నా పెద్ద. చూడండి, వై కన్నా చిన్న, ఎక్స్ కన్నా పెద్ద కదా, యూ సాటిస్ఫై కదా. నెక్స్ట్ జెడ్ ఈజ్ ద టాలెస్ట్ అంటే జెడ్ అనేది పైన ఉండాలి, అన్నిటికన్నా జెడ్ అనేది టాలెస్ట్ అంట. దెన్ ఎక్స్ ఈజ్ టాలర్ దెన్ వి, వి కన్నా ఎక్స్ టాలర్ అంట, అంటే ఎక్స్ కింద ఇప్పుడు వి రావాలి, అంతే కదా, వి కన్నా ఎక్స్ టాలర్. దెన్ హూ ఈజ్ ద థర్డ్ టాలెస్ట్, దట్ క్వశ్చన్ అడుగుతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ మిగిలింది జెడ్ ఒకటి ఉంది, జెడ్ పైన వస్తుంది, సింపుల్. చూడండి ఇప్పుడు క్వశ్చన్, థర్డ్ టాలెస్ట్ ఎవరు, 1, 2, 3, థర్డ్ టాలెస్ట్ ఈజ్ యూ. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ మీనింగ్ ఆర్డర్ అంటారు. ఇక్కడ మీనింగ్ఫుల్ ఆర్డర్లో రాయమంటున్నాడు. ABCD అనేసి 4 వర్డ్స్ ఇచ్చారు. ఇవేంటివి, పూప, ఇమాగో, లార్వా అండ్ ఎగ్. ఇవేంటి ఈ వర్డ్స్, ఫస్ట్ ఈ వర్డ్స్ దేనికి యూజ్ చేస్తారు మనకు తెలియాలి. ఈ వర్డ్స్ అనేటివి బటర్ఫ్లై లైఫ్ సైకిల్లో ఉంటాయి కదా, బటర్ఫ్లై లైఫ్ సైకిల్లో ఈ వర్డ్స్ అనేటివి యూజ్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏదైనా సరే ఎగ్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటిది, లార్వా. నెక్స్ట్ మనకి ఈ లైఫ్ సైకిల్లో ఇవి తెలుస్తేనే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్పగలం. నెక్స్ట్ పూప అనేది థర్డ్ స్టేజ్. అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఇమాగో అంటే బటర్ఫ్లైగా ఒక పురుగు, గొంగలి పురుగు లైఫ్ సైకిల్ వచ్చేసి బటర్ఫ్లైగా మారడానికి ఇవి స్టేజెస్ అన్నట్టు. అంటే స్టేజెస్ వచ్చేసి ఇంకా ఉంటాయి, బట్ కొన్ని స్టేజెస్ ఇచ్చి వీటిని మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. ఇప్పుడు ఈ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఏంటి, ఫస్ట్ ఎగ్ డి రావాలి, సెకండ్లో లేదు, ఫోర్త్లో లేదు, ఫస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది. నెక్స్ట్ లార్వా అంటే సి రావాలి, సి ఫస్ట్లో ఉంది, థర్డ్లో ఉంది. నెక్స్ట్ పూప అంటే ఏ రావాలి, బట్ ఫస్ట్లో బి ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పాయింటింగ్ టు ఏ లేడీ, రమన్ సెడ్ ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్ ఈజ్ బ్రదర్ ఆఫ్ మై వైఫ్. హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు రమన్ అంటున్నాడు. ఇక్కడ రమన్ అనే అతను ఒక అమ్మాయిని చూపిస్తూ అంటే లేడీని చూపిస్తూ ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్, ఇక్కడ హర్ అంటే ఎవరు, లేడీ వాళ్ళ బ్రదర్ సన్ ఈజ్ బ్రదర్ ఆఫ్ మై వైఫ్ అంటున్నాడు. ఇంకా రమణ ఏమన్నాడు, ఆ లేడీ వాళ్ళ బ్రదర్ సన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మై వైఫ్ అంటున్నాడు. అంటే రమన్ వాళ్ళ వైఫ్కి ఇతను బ్రదరే కదా, సారీ
ప్రజెంట్ చేయాల్సి రాంగ్ చేశాను. ఇక్కడ రమణ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ సాటిస్ఫై కదా. అంటే ఇప్పుడు చూడండి, ఇది లేడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సన్ రమణ వైఫ్కి బ్రదర్ అవుతాడు. సాటిస్ఫై కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, హౌ ఈజ్ లేడీ రిలేటెడ్ టు రమన్. ఈ లేడీ అనేది అతను రమన్కి ఏ విధంగా రిలేషన్ అవుతుంది అనేసి క్వశ్చన్. చూడండి ఎలా అవుతుంది. రమన్ వాళ్ళ వైఫ్ తిను వాళ్ళ బ్రదర్ ఈయనే. వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినప్పుడు వీళ్ళ ఫాదర్ ఒకరే అవుతారు కదా. అంటే ఈ బి ప్లేస్లో బ్రదర్ అని అవుతారు. సో ఇప్పుడు రమణకి ఏమవుతారు, వీళ్ళు వైఫ్స్ ఫాదర్ సిస్టర్, అంతే కదా. లేడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్ రమణాస్ వైఫ్. సో వైఫ్స్ ఫాదర్ సిస్టర్ ఇస్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. వైఫ్స్ ఫాదర్ బ్రదర్ సిస్టర్ కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అన్నాడు. ఇక్కడ కొన్ని క్లాసెస్ ఇచ్చాడు, వాటికి సంబంధించి వెన్ డయాగ్రామ్ ఏంటి అనేసి క్వశ్చన్. చూడండి, ఉమెన్, మ్యారీడ్ ఉమెన్ అండ్ లేడీ డాక్టర్ అంట. ఇది ఎలా రాయొచ్చు, ఇక్కడ మ్యారీడ్ ఉమెన్ అన్న లేడీ డాక్టర్ అన్న ఇద్దరు కూడా ఉమెన్సే కదా. సో ఉమెన్స్లో వీళ్ళిద్దరు అనుకోవచ్చు కదా. ఇది మొత్తం సర్కిల్ అనేది ఉమెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఉమెన్స్ సర్కిల్లో మ్యారీడ్ ఉమెన్ అండ్ లేడీ డాక్టర్స్ ఉన్నారు, అంతే కదా. సో ఈ వెన్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సి ఎక్కడ ఉంది, ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఫిగర్ సి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 5-digit నెంబర్ ఫార్మ్డ్ బై యూజింగ్ డిజిట్స్ 2, 3, 4, 0, 5 అంట. ఈ నెంబర్స్ని యూజ్ చేసి స్మాలెస్ట్ డిజిట్ ఏమిటి అనే క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఈ నెంబర్స్ని యూజ్ చేసి స్మాలెస్ట్ డిజిట్ ఎలా ఫామ్ అవుతుంది, సింపుల్ కదా. అంటే ఈ డిజిట్స్ని స్మాల్ టు లార్జ్ అంటే అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే మనకు స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది కదా. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంటిది, ఇందులో స్మాల్ ఏముంది, 0, 2, 3, 4, 5 కదా. ఇదే కదా స్మాలెస్ట్ నెంబర్ అని మనం అనుకుంటాం. బట్ జీరోకి వాల్యూ ఉండదు కదా, కాబట్టి 0 అనేది ఫస్ట్ రాకూడదు మనకి. సో అప్పుడు ఏమొస్తుంది, సెకండ్ నెంబర్ ఏంటిది, స్మాలెస్ట్ నెంబర్ 2, నెక్స్ట్ 0 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 0, 3, 4, 5 ఇదే కదా స్మాలెస్ట్ నెంబర్. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఈ రెండు జస్ట్ రివర్స్ రాసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే 0 వాల్యూ లేదు కాబట్టి సెకండ్ రాసుకున్నాం అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, సిరీస్ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఈ సిరీస్ ఎలా రాశారు చూద్దాం. చూడండి, 4, 13, 27, 82 అండ్ 165 నెక్స్ట్ నెంబర్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇవి ఎలా రాశారు, 4కి 13కి ఏం రిలేషన్ ఉంది చూడండి. 4 ఇంటూ 3 చేస్తే 12 అండ్ +1 చేస్తే 13 వస్తుంది కదా. 4 ఇంటూ 3 12 +1 13 సాటిస్ఫై కదా. నెక్స్ట్ దీన్ని కూడా అదే చేస్తే వస్తుందో చూద్దాము. 13 ఇంటూ 3 39 +1 అంటే 40 రావాలి, బట్ ఇక్కడ 27 ఉంది, ఇది సాటిస్ఫై కాదు. నెక్స్ట్ ఇంకా 13 ఇంటూ 2 అంటే 26 వస్తుంది కదా. ఇప్పుడు 13 ఇంటూ 2 అంటే 26 +1 27 సాటిస్ఫై కదా. అంటే ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. నెక్స్ట్ 1 వచ్చే అవకాశం ఉందా, నెక్స్ట్ 1 అంటే ఇక్కడ 82 ఉన్నది, ఇంకా ఇంక్రీజ్ అయింది. 1 అంటే 28 రావాలి కదా, కాదు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంటూ 3 వచ్చే చూడండి. 27 ఇంటూ 3 81 +1 82 సాటిస్ఫై. నెక్స్ట్ 82 ఇంటూ 2 +1 165 కదా. 82 ఇంటూ 2 164 164 +1 165.
నెక్స్ట్ ఏం రావాలి 3 2 3 2 నెక్స్ట్ 3 రావాలి అంటే 165 ఇంటూ 3 ప్లస్ 1 రావాలి. 165 ఇంటూ 3 ఎంత 495 495 ప్లస్ 1 496. ఆప్షన్లో ఎక్కడ ఉంది ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పిక్ ద ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో ఆడ్ వన్ ఏంటి అంటే డిఫరెంట్గా ఉన్నది ఏంటి అనేసి క్వశ్చన్ చూడండి. రెక్టాంగులర్, ట్రయాంగిల్, స్క్వేర్, పారలోగ్రామ్. వీటి మధ్యలో డిఫరెన్స్ ఏముంది చూడండి. ఒకటే ఫిగర్ డిఫరెన్స్ ఉంటుందంట. ఇప్పుడు రెక్టాంగిల్ అంటే 4 సైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్క్వేర్ అంటే ఇది కూడా 4 సైడ్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పారలోగ్రామ్ అంటే ఇది కూడా 4 సైడ్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 4 డిఫరెంట్ ఉంది ఏంటిది ట్రయాంగిలే కదా, ఓన్లీ 3 కార్నర్స్ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. ఇవన్నిటి కూడా 4 సైడ్స్ ఉంటాయి, 4 కార్నర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. సేమ్ ఇంత ముందులానే అక్కడ షేప్స్ ఇచ్చాడు. ఇక్కడ వీనస్, మార్స్, లెపెటస్ అండ్ జూపిటర్ అని ఇచ్చాడు. ఇందులో మనకు సింపుల్గా తెలిసిపోతుంది. వీనస్ అనేది, మార్స్ అనేది, జూపిటర్ అనేది మనకేంటి ప్లానెట్స్. బట్ లెపెటస్ అనేది ప్లానెట్ కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. సింపుల్. ఈ లెపెటస్ అనేది జూపిటర్కి మూన్ అని అంటున్నారు. బట్ నేను కూడా గూగుల్లో ట్రై చేయలేదు, నేను కూడా చూడలేదు. బట్ ఇది అనేది మాత్రం ప్లానెట్ అనేది కాదు. సో ఆప్షన్ లూపెటస్ అనేది డిఫరెంట్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు వీడియో అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ రిమైనింగ్ ఈ 4th February 2021 షిఫ్ట్ 1 క్వశ్చన్లో మిగిలిన రిమైనింగ్ క్వశ్చన్స్ రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అప్పటి వరకు మీకు కింద డిస్క్రిప్షన్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, పీడిఎఫ్స్ ఇచ్చాను. ఆ పీడిఎఫ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ అనేది అవుతాము. సో ప్రాక్టీస్ వెల్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి మన ఛానల్ని. వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. అండ్ మీకైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. అక్కడ నుంచి నేను అనేది మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hit the bell icon so you never miss a shortcut to success. Until next time, keep reasoning smart.